శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి. ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడనే ప్రసిద్ధి గలవాడు జనుల్లో నివసిస్తున్నాడు. ఆయన నిశ్చితమైన స్వభావం గలవాడు, పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, ప్రకాశం గలవాడు, ఇంద్రియాలను నిగ్రహించినవాడు అయి ఉన్నాడు అని ఈ శ్లోక తాత్పర్యం. శ్రీరాముడిది సూర్యవంశం కదా, ఇక్ష్వాకు వంశం అంటున్నారేమిటి అనేటువంటి సందేహం కలగవచ్చు కదా. నారదముని ఇక్ష్వాకు వంశము అనటంలో ఒక రహస్యం ఉన్నది. సూర్యుని పుత్రుడు వైవస్వతమునువు, ఆయన యొక్క జ్యేష్ఠ పుత్రుడే ఇక్ష్వాకువు. ఆయన శ్రీహరికి గొప్ప భక్తుడు. తపస్సు చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, ఇక్ష్వాకు దేవా, ఈ దివ్యమంగళ రూపంతోనే నా ఇంట్లో అర్చనమూర్తిగా నిలబడు అని అడిగాడు. నా అర్చనను ప్రతిరోజు స్వీకరిస్తూ ఉండు అని కోరుకున్నాడు. అప్పటి నుంచి శ్రీహరి అర్చనామూర్తిగా నిలిచి సూర్యవంశీయులందరి చేత పూజింపబడుతున్నాడు. సాక్షాత్తు శ్రీహరిని మెప్పించి తన ఇంటిలో నిలిచేటట్లు చేసుకున్నటువంటి ఇక్ష్వాకువు గొప్పవాడు కనుక ఆ ఉద్దేశంతో నారదముని ఇక్ష్వాకు వంశం అని ప్రారంభించాడు. ఆ ఇక్ష్వాకు వంశంలో రాముడనే ప్రసిద్ధుడు పుట్టి జనుల్లో అందరిలో కూడా కీర్తిని పొంది నివసిస్తున్నాడు అన్నారు. శ్రీరాముడు నియతాత్మకుడు అంటే ఒకే విధమైన స్వభావం గలవాడు. ఇక్ష్వాకు వంశ ప్రభవ అనటంతో శ్రీరాముడు అవతరించాడని చెప్పినట్లయింది కదా. ధర్మాత్ముడైన దశరథ మహారాజుకు వశిష్ఠ వామదేవులు పురోహితులుగా ఉన్నారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనేటువంటి 8 మంది సమర్థులైన మంత్రులు కూడా ఉన్నారు. అంతటి దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 రాణులు. ఎంతకాలమైనా వారికి సంతానం కలగలేదు. రాజపురోహితుల ఆజ్ఞతో దశరథ మహారాజు అశ్వమేధ యాగ సంకల్పం చేశాడు. ఆ సందర్భంలో మంత్రి అయినటువంటి సుమంత్రుడు దశరథ మహారాజుతో ఋష్యశృంగముని చరిత్ర గొప్పగా చెప్పగా దశరథరాజు ఋష్యశృంగముని శాంతాదేవిని కూడా అయోధ్యకు రప్పించి అశ్వమేధ యాగాన్ని, పుత్రకామేష్టి యాగాన్ని పురోహితులతో వైభవంగా జరిపించాడు. ఆ సందర్భంలోనే దేవలోకంలో రావణ ప్రస్తావన జరిగింది. దేవతలు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ప్రణాళిక వేసుకున్నారు. ఏం చేస్తే మంచిది. వానరులుగా అవతరించారు వాళ్ళందరూ కూడా. అగ్నిదేవుడు దశరథ మహారాజు యాగానికి సంతోషించి ఒక పాయస పాత్రనిచ్చి రాణులను సేవించమన్నాడు. అంటే వాళ్ళను దాన్ని తీసుకోమని చెప్పాడు. దానికి దశరథ మహారాజు రాణులకు ఇవ్వగా వారు ఎంతో సంతోషంతో తమ భాగాలను స్వీకరించారు. ఒక శుభముహూర్తాన ఆయనకు 4 పుత్రులు కలిగారు. వారే శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. అంటే నారద మహాముని ఈ విధమైన శ్రీరామ జననాన్ని మనస్సులో ఉంచుకొని సూక్ష్మంగా చెప్పాడు అని అర్థమవుతుంది. ఇక్కడ శ్రీరాముడు శక్తివంతుడు, స్వయం ప్రకాశకుడు, జ్ఞానస్వరూపుడని రామచరిత్రను చెబుతున్నాడు. ఇటువంటి రామచరిత్రను ఎంతగా చెప్పుకున్నా చాలదు.
సీతారామాభ్యాం నమః.